గంగాపురం కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్సభ ఎంపీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. 1960 రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో జన్మించిన కిషన్ రెడ్డి గారు 1977లో జనతా పార్టీ యూత్ లీడర్ గా తన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసి 1980లో భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యారు. బీజేపీ యూత్ వింగ్ అయిన బీజేవైఎంలో ఒక యాక్టివ్ మెంబర్ గా ఉంటూ రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి పెద్ద పెద్ద లీడర్ల తర్వాత 2002 నుంచి 2005 మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి బీజేవైఎం ప్రెసిడెంట్ స్థానంలో కూర్చున్న ఘనత కిషన్ రెడ్డి గారికే దక్కింది. తెలంగాణలో ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా ఒక నేషనల్ పార్టీని నమ్ముకున్న కిషన్ రెడ్డి గారు మాత్రం 2004, 9, 14లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కేవలం 1000 ఓట్ల మార్జిన్తో తన ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయినప్పటికీ 2019లో సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో 2019-21 మధ్య కాలంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గా, 2021 నుంచి 24 మధ్య కాలంలో కేబినెట్ మినిస్టర్ ఫర్ కల్చర్, టూరిజం అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ గా ఉన్నారు. ఆ తర్వాత 2024లో రెండోసారి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో బొగ్గు మరియు గనుల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న కిషన్ రెడ్డి గారు తిరిగి 2023లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతల్ని స్వీకరించారు. మరి దాదాపు 45 సంవత్సరాల రాజకీయ అనుభవంతో బీజేపీ పార్టీని నమ్ముకొన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2028 తెలంగాణలో బీజేపీ పార్టీ తన జెండాను ఎగరవేస్తుందా?